హాయ్ అండి, మీరందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్ అండి. ఈరోజు బ్లాగ్లో మళ్ళీ నేను వచ్చేసాను మా అమ్మగారి రెసిపీ తీసుకొని. ఈరోజు మా అమ్మగారి రెసిపీలో మీతో నేను షేర్ చేస్తున్నాను ఇక్కడ క్యారెట్ పాయసం అండి. స్టే ట్యూన్ టు మై ఛానల్. చూడండి, ఈరోజు నేను క్యారెట్ పాయసం నేను ఎలా ప్రిపేర్ చేస్తున్నాను. క్యారెట్ పాయసం ప్రిపేర్ చేయడానికి ఆల్రెడీ స్టవ్ పైన ప్యాన్లో నెయ్యి వేసి వేడవడానికి పెట్టానండి. ఇక్కడ నెయ్యి చూసారా కొద్దిగా వేడవడానికి వచ్చిందండి. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం దీంట్లో క్యారెట్ తురుమేసుకుందాం. క్యారెట్ ఉంది కదండి, ఆల్రెడీ నేను నీట్ చేసుకొని ఇక్కడ నేను తురుముకొని పెట్టుకున్నానండి. యాక్చువల్గా ఏంటంటే ఈ క్యారెట్ వింటర్స్లో దొరికే క్యారెట్ అండి. ఒకవేళ మీ దగ్గర వింటర్స్లో దొరికే క్యారెట్ లేకపోతే మీరు నార్మల్ ఆరెంజ్ క్యారెట్తో కూడా ఈ క్యారెట్ పాయసం చేసుకోవచ్చండి, సేమ్ ఇదే విధంగా. ఇప్పుడు ఈ క్యారెట్ తురుముని నెయ్యిలో కొద్ది మంచిగా ఇప్పుడు మనము ఒక 3 minutes వరకు ఫ్లిప్ చేస్తూ కలుపుతూ మంచిగా దీన్ని కొద్దిగా ఫ్రై చేసుకుందామండి నెయ్యిలో. ఇవన్నీ కొద్దిగా 3 minutesలో కొద్దిగా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లో ఏంటంటే పాలు ఉంది కదండి, పాలు వేద్దాము. చూసారా, ఇప్పుడు ఇవన్నీ కొద్దిగా మంచిగా ఫ్రై అయింది. ఫ్రై అయిన తర్వాత ఇక్కడ నేను పాలు వేసానండి. పాలు ఏంటంటే ఫుల్ క్రీమ్ పాలు నేను యూజ్ చేస్తున్నానండి. మీరు కూడా ఏంటంటే క్యారెట్ పాయసం చేసేటప్పుడు ఫుల్ క్రీమ్నే యూజ్ చేయండి. ఫుల్ క్రీమ్ అయితే దీంట్లో ఏంటంటే మీగడ కూడా వస్తుంది కదా, అందుకోసమని ఫుల్ క్రీమే యూజ్ చేయండి. చూసారా, ఇప్పుడు నేను పాలతో మీగడ కూడా దీంట్లో వేసి దీన్ని మంచిగా ఇప్పుడు కలుపుకుందాం కంటిన్యూస్గా. ఇప్పుడు ఈ పాలు వేసాం కదా, దీంట్లో క్యారెట్ మంచిగా సాఫ్ట్గా అవ్వాలండి. ఇంకా పాలు కూడా కొద్దిగా మంచిగా మరగాలి ఇక్కడ. అప్పుడు వరకు మనం ఇలాగే కలుపుకోవాలి. ఇప్పుడు ఇక్కడ 5 minutes తర్వాత చూసారా పాలు కూడా మంచిగా ఇక్కడ మరగడం మొదలైంది. పాలు మరిగేటప్పుడు మనం దీంట్లో ఏంటంటే పాలకోవ ఉంటుంది కదండి, పాలకోవని మనం వేసుకుందామండి. నేనైతే ఇక్కడ 1/2 kg క్యారెట్ తురుముకి 150 grams కంటే కొద్దిగా ఎక్కువగా ఇక్కడ నేను ఇప్పుడు ఏంటంటే పాలకోవ వేసానండి. పాలకోవ ఏంటంటే మన కాస్టింగ్కి తగ్గట్టు మీరు ఎక్కువ తక్కువ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇంకా కొద్దిగా వేసాను కదా, ఓవరాల్గా ఏంటంటే 150 grams కంటే కొద్దిగా ఎక్కువ వేసానండి అంతే. ఇప్పుడు ఇక్కడ పాలకోవ ఉంది కదా, పాలల్లో ఇంకా క్యారెట్ తురుములో మంచిగా కలిసిపోయింది. ఇప్పుడు ఏంటంటే ఈ స్టేజ్లో మనం దీంట్లో ఏంటంటే పంచదార వేసుకుందాం. పంచదార ఏంటంటే మన తీపికి తగ్గట్టు మీరు తక్కువ ఎక్కువ చేసుకోవచ్చండి. పంచదార వేసిన తర్వాత దీన్ని కూడా కంటిన్యూస్గా మంచిగా ఇప్పుడు మనం కలుపుకుందాము. పంచదార వేసిన తర్వాత కంటిన్యూస్గా మనకి మధ్య మధ్యలో ఇలాగే కలుపుతూ ఉండాలండి. చూసారా, ఇప్పుడు కంటిన్యూస్గా మధ్య మధ్యలో నేను కలుపుతూ మీకు చూపెడుతున్నాను ఇక్కడ. ఇప్పుడు క్యారెట్ పాయసం ఇక్కడ మీకు క్రీమీగా కనిపిస్తుంది కదా, ఈ టెక్స్చర్ వచ్చే వరకు కంటిన్యూస్గా ఇలాగే కలుపుతూ ఉండాలండి. క్యారెట్ పాయసంలో కొద్దిగా మంచి క్రీమీ టెక్స్చర్ వచ్చేసింది కదా, ఇప్పుడు మనం దీంట్లో ఏంటంటే జీడిపప్పు వేసుకుందామండి. చాలా సింపుల్గా చాలా హెల్తీగా ఈ క్యారెట్ పాయసం రెడీ అయిపోతుంది. డెఫినెట్లీ మీరు కూడా ఒకసారి ఈ వింటర్స్లో మీరు కూడా ట్రై చేయండి. వింటర్ సీజన్ అనే కాదండి, నార్మల్ సీజన్లో కూడా మనకి ఆరెంజ్ క్యారెట్తో కూడా సేమ్ ఇలాగే ఈ క్యారెట్ పాయసం మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. డెఫినెట్లీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూసారా, హెల్తీ ఇక్కడ క్యారెట్ పాయసం రెడీ అయిపోయిందండి. పైనుంచి ఇంకా కొద్ది జీడిపప్పు వేసి ఇక్కడ స్టవ్ ఫ్లేమ్ని నేను క్లోజ్ చేశానండి. ఈరోజు ఇదే ఒక చిన్న బ్లాగ్ ఈరోజు మీకు తెచ్చానండి, క్యారెట్ పాయసంది మా అమ్మగారి రెసిపీ. ఒకవేళ మా అమ్మగారి రెసిపీ మీకు మంచిగా అనిపిస్తే ఫర్దర్గా మీ ఫ్యామిలీ మీ ఫ్రెండ్స్కి మీరు షేర్ చేయండి. మళ్ళీ కలుద్దాం మనం లాంగ్ వీడియోలో ఇంకా మినీ బ్లాగ్లో. థ్యాంక్ యూ వెరీ మచ్ మీ సపోర్ట్ కోసం అండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్.